లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఇవాళ రుణమాఫీ చేయకపోవడం వలన ఇప్పటికే రైతులు బ్యాంకులలో అప్పులో ఉన్నారు. అప్పున్న రైతులకు మళ్ళా 3 లక్షల లోన్ ఏ విధంగా ఇస్తారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. ఒకవైపు రైతులను హరిగోస పెడుతున్నారు, దాంతోపాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ మీ అక్కనో చెల్లెనో అమ్మనో తల్లి ఎవరు ఉంటారు, ఎక్కడే మహిళలు అక్కలున్నారు. మీ ప్రాంతంలో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా 2500 రూపాయలు మహిళల అకౌంట్లో పడ్డాయా అక్క మీకు? మరి పడ్డాయి అంటున్నారు వాళ్ళు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. మీ ప్రాంతంలో పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పైసలు ఇవాళ మీ ప్రాంతంలో ఎవరికైనా పడ్డాయా? 4000 రూపాయలు ఇచ్చినామంటున్నారు. మీ ప్రాంతంలో ఇల్లు జాగా లేని వాళ్ళకి ఎవరికైనా 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా ఎక్కడైనా? మీ ప్రాంతంలో విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు, ఎక్కడైనా ఇచ్చిందా మీ ప్రాంతంలో? మరి అన్ని 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇలా ఎవరికి ఇచ్చారో ఎక్కడ అమలు చేశారో ఇంతవరకు స్పష్టమైన సమాధానం లేదు. అందుకే కొనుగోలు కొనుగోలు చాలా బాధ అనిపిస్తుంది తిరుగుతుంటే. నేను డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మీరు కొనుగోలు ప్రారంభించే ముందే తరుగుతాలు లేకుండా 1 కిలో కూడా కడియకుండా ఎలాంటి కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభిస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తే ఇంతవరకు ప్రభుత్వం దగ్గర స్పందన లేదు. వాళ్ళు వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు భారతీయ జనతా పార్టీ విమర్శించడానికి. మరి దయచేసి కార్యకర్తలారా మీరందరూ వాస్తవాలు ఉంచండి. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చేసింది మనం. ఇలా 2 అభ్యర్థులు ఉన్నారు, గతంలో మాజీ ఎంపీలు 2 ఉన్నారు. ఇలా మేం చేస్తాం అని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అరే కరీంనగర్ జగిత్యాల ఉదాహరణ చెప్తాం మీకు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు చేసింది ఎవరు? ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వీడియో పెట్టుకున్నాడు. ఆయన ఆ రోడ్డు చూపెట్టి ఆయన వీడియో పెట్టుకున్నాడు, ఆయన తీసుకొచ్చిండ్రు పైసలు. ఇవాళ మీరు ఏం చేయనప్పుడే అన్ని చేస్తామని చెప్పుకుంటారు, చేత ఊకుంటారు. మీరు ఏం చేయకుండా చేస్తామని వీడియోలు చేత ఊకుంటారు. మరి పోయినసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు నన్ను కరీంనగర్ వరంగల్ రోడ్డు నేనే తీసుకొచ్చానని చెప్పి నీ కరపత్రంలో ఎందుకు ముద్రించలే, ఎందుకు పెట్టుకోలే అని ఎప్పుడు వచ్చినాం కాదన్నా, బుల్లెట్ దిగిందానే చూడాలి. మీరందరూ నన్ను గెలిపించిన తర్వాత మంత్రులను కలిసి నాకు లెక్క ఉండదన్నా, వీళ్ళంతా అంటే మనల్ని ఎడ్డోలనుకుంటారు, ప్రజలు ఎడ్డోలనుకుంటున్నారు. వీళ్ళు కరీంనగర్ ప్రజల గురించి తెలియదు వీళ్ళకు. పోయినసారి 1,00,000 ఓట్లతో నేను ఓడగొట్టిన బిడ్డ. ఇంకో ఆయనకు డిపాజిట్ రాలే, ఆయన ఎగిరెగిరి పడుతున్నాయి. డిపాజిట్ రాలే ఆయనకి. నా కరీంనగర్ పోటీ చేస్తే డిపాజిట్ రాలే, నా ఎంపీ పోటీ చేస్తే డిపాజిట్ రాలే. ఓకే ఆయనకు ఇంకో ఆయన మీద 1,00,000 ఓట్లతో మనం గెలుస్తాం. ఇవాళ మీ అందరు కష్టపడి గెలిపించారు. వాళ్ళ బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది? మీరందరూ నన్ను ఎంపీ గెలిపించిన తర్వాత నేను పోయి మంత్రిని మాట్లాడిన తర్వాత ఇవాళ బడ్జెట్ శాంక్షన్ అయింది. అవునా కాదా? బడ్జెట్ శాంక్షన్ అయినాక నేను ఎంపీ అయినాకనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయినాకనే నరేంద్ర మోడీ గారు వరంగల్కి వచ్చి వరంగల్ వేదిక మీదుగా కరీంనగర్ వరంగల్ రోడ్కు ప్రారంభోత్సవం చేశారు. అవునా కాదా? మరి ఈయన తీసుకొస్తాను ఎట్లాంటాడే? ఈయన ఎంపీ ఉన్నప్పుడు చేసిరా? ఎవరు తీసుకొచ్చారు? ఇలా నేను తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో మొన్న ప్రారంభోత్సవం, మొన్న ఎంపీ నేను, బడ్జెట్ శాంక్షన్ చేసినప్పుడు ఎంపీ నేను, నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు? ఇవాళ ఆర్ఓబి ఇవాళ సిద్దిపేట ఎలికత్తి రోడ్డు ఉన్నది. నేను ఎంపీ అయిన తర్వాతనే బడ్జెట్ శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినాకనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయినాకనే గౌరవ ప్రధానమంత్రి గారు రామగుండంకి వచ్చి ప్రారంభోత్సవం చేసిండు. నువ్వెట్లా చేస్తున్నట్టు? ఇలా ఆర్ఓబి 154 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. ఆ స్కీమ్ పేరు ఏం పేరు అంటే సేతు బంధన్ స్కీము మొన్న సంవత్సరం క్రితం ప్రారంభమైంది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరు? నేనే కదా, డౌట్ లేదు కదా. మరి సంవత్సరం క్రితం నేను ఎంపీగా ఉండి సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం కింద ప్రారంభమైతే అది కూడా ఆయన తీసుకొచ్చినాడు సంవత్సరం క్రితం. ఇవాళ కరీంనగర్ జగిత్యాల రోడ్డు బడ్జెట్ శాంక్షన్ చేసింది నేను, టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే ఎంత ప్రజలను అమాయకం చేసి వీడియోలు పెట్టి ఆయన్నే చేస్తా అని చెప్పి చెప్పుంటే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా
అబద్ధాలను ప్రచారం చేస్తే ఇవాళ ఇన్ని వివరంగా చెప్పినాం మనం. సిఆర్ఎఫ్ పైసలు ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయో సిఆర్ఎఫ్ నిధులు 50% నిధులు నేను తీసుకొస్తా కరీంనగర్ ప్రాంతానికి. తెలంగాణకు 600-700 కోట్లు వస్తే ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ కు 219 కోట్ల రూపాయలు ఇలా మీరు ఎంపీ గెలిపించక నేను తీసుకొచ్చిన. గ్రామీణ సడక్ యోజన పైసలు నేను తీసుకొచ్చిన. ఇలా గ్రామాలకు నిధులు నేను తీసుకొచ్చిన. కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ పైసలను కేసీఆర్ డైవర్ట్ చేస్తే, కేసీఆర్ ప్రభుత్వం డైవర్ట్ చేస్తే లేఖలు రాసే వినోద్ రావు గారు మరి కేసీఆర్ కు ఎందుకు లేఖ రాయలేదో స్పష్టం చేయాలి. 196 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీ పైసలు బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేస్తే నేను కొట్లాడి లేఖలు రాసి కేసీఆర్ ను గల్లబట్టి బయటకు గుంజుకొస్తా అంటే 196 కోట్ల రూపాయలు మళ్ళా కరీంనగర్కి ఇచ్చారు. ఈయన తెలివేడవా మరి ఈయన ఎందుకు మాట్లాడలే, కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలే? ఇలా ఈయన ఇది ఇలా ఇంకో ఎంపీ ఇప్పుడు మంత్రి ఉన్నాడు ఆయన, నేను ఆయనకు చెప్పిన, నేను గిన్ని చెప్పిన, ఇలా మీడియా కూడా ఉన్నది. ఈ అభివృద్ధి ఏం చేసినో నేను క్లియర్గా చెప్పిన. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చాను, బుక్లెట్ కూడా కొట్టించినాం, వాళ్ళకు కూడా పంపించాం. వాళ్ళకి చెవులకు కనబడతలేదు, చెవులకి కనబడతలేదు, కళ్ళకి కనబడతలేదు, చెవులకి కనబడతలేదు. నేనంటున్నా ఇన్ని చెప్పిన కదా, చలో మీరు బహిరంగ సభ ఏర్పాటు చేసుకోండి, మీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోండి. మీరిద్దరు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిరో చెప్పరాదు నాకు. మరి వాళ్ళు ఏం చేసిరో చెప్తలేరు, ఎందుకంటే ఏం చేయలే కాబట్టి. 500 సార్లు అయినా పార్లమెంట్ లో నువ్వు వీకెండ్ మాట్లాడితే 500 సార్లు మాట్లాడి కరీంనగర్ జగిత్యాల ఓటు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడితే కరీంనగర్ వరంగల్ ఓటు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడి ఎలుగతుర్తి సిద్దిపేట ఓటు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడితే ఆర్ఓవి వచ్చిందా? నువ్వు 500 సార్లు మాట్లాడితే శాతవాణి 12 రూపీస్ స్టేటస్ వచ్చిందా? నువ్వు 500 సార్లు మాట్లాడితే సిఆర్ఎఫ్ పైసలు వచ్చినాయా? నువ్వు 500 సార్లు మాట్లాడితే గ్రామీణ సడక్ యోజన పైసలు వచ్చినాయా? నువ్వు 500 సార్లు మాట్లాడితే ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదా వచ్చిందా? ఏం చేసినావు? 500 సార్లు మాట కేసీఆర్ ఆస్తులు సంపాదించి పెట్టావు. భూములు కబ్జా చేసిరు, మీరు మీ సొంత ఊరిలో ఎకరాల ల్యాండ్లు కబ్జా చేసిరు, కొన్నారు.